హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ ఏర్పాటు 30,000 కోట్ల పెండింగ్ బిల్లులపై ఉద్యోగ సంఘాల ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పదవీ విరమణ చేసిన పెన్షనర్ల జీవితాలు ప్రస్తుతం అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. వారి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా 12వ పీఆర్సీ ఏర్పాటు, పెండింగ్‌లో ఉన్న సుమారు 30,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు మరియు పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు వంటి ప్రధాన డిమాండ్లపై రాష్ట్రంలోని ప్రముఖ ఉద్యోగ సంఘాలు ఇప్పుడు గళమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఒక భారీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఈ వివరాలను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు మల్లు రఘునాథరెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి ఎల్. సాయి శ్రీనివాస్ గారు ఉమ్మడిగా వెల్లడించారు. వారి వాదన ప్రకారంగా ప్రస్తుతం ఉద్యోగుల పరిస్థితి బకాయిలు కొండంత ఉంటే ప్రభుత్వం చేస్తున్న చెల్లింపులు మాత్రం గోరంత అన్నట్టుగా ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. నాడు అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అనేక వరాలు కురిపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 12వ పీఆర్సీని అమలు చేస్తామని, ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి 30% మధ్యంతర భృతి మంజూరు చేస్తామని, పెండింగ్‌లో ఉన్న అన్ని ఆర్థిక బిల్లుల బకాయిలను వెంటనే చెల్లిస్తామని హామీలు ఇచ్చారు. అలాగే పదవీ విరమణ చేసిన పెన్షనర్ల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు గడుస్తున్నా ఈ వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు అని వారు వాపోతున్నారు. మరోవైపు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ విధానంపై కూడా ప్రభుత్వం మాట తప్పిందని సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన మరియు సామాజిక భద్రతను ఇచ్చే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ వైపు అడుగులు వేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కనీసం ఒకసారి కూడా ప్రభుత్వం అధికారికంగా చర్చలు జరపలేదు. ముఖ్యంగా 2003 డీఎస్సీ ద్వారా నియామకమైనటువంటి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేసే విషయంలో ప్రభుత్వం కేవలం సమాచారం సేకరించడంతోనే కాలయాపన చేస్తోంది తప్ప ఎటువంటి చట్టపరమైన ఉత్తర్వులు జారీ చేయటం లేదని వారు విమర్శిస్తున్నారు. మరి ఇది ఉపాధ్యాయుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు 12వ పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తత్సార ధోరణి ఉద్యోగుల ఆగ్రహానికి కారణమవుతోంది. వాస్తవానికి 12వ పీఆర్సీ జూలై 2023 నుండి అమలు కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు పీఆర్సీ కమిటీని కూడా నియమించకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు నిదర్శనమని వారంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే కొత్త స్కేల్స్ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటుగా 30% ఐఆర్ ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా పాత జీతాలతో కుటుంబాలను నెట్టుకురావడం ఉద్యోగులకు భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావాల్సిన బకాయిల మొత్తం ఇప్పుడు సుమారు 30,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇందులో 11వ పీఆర్సీ బకాయిలు, కరువు భత్యం, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ నగదు మరియు ఇతర క్లెయిమ్‌లు ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడో ఒకసారి అరాకొరగా నిధులు విడుదల చేస్తూ చేతులు దులుపుకుంటుందని, ఇలా అయితే ఈ భారీ బకాయిలు ఎప్పటికి పూర్తి అవుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని, అంటే ఏ బకాయిలను ఏ నెలల్లో చెల్లిస్తారో తేదీలతో సహా వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుండా ముక్కలు ముక్కలుగా చెల్లింపులు చేయటం వల్ల ఉద్యోగులకు ఎటువంటి ఉపయోగం ఉండదని వారు స్పష్టం చేశారు. పెన్షనర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, తమ జీవితాంతం సేవ చేసి పదవీ విరమణ పొందిన వారికి ప్రభుత్వం పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ మాట ఊసే ఎత్తటం లేదని నాయకులు ధ్వజమెత్తారు. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు, కుటుంబ అవసరాల రీత్యా
పెన్షనర్లకు సకాలంలో చెల్లింపులు అందటం చాలా ముఖ్యం. కానీ వారి సమస్యలను వినే నాథుడే లేకుండా పోయాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖలో కూడా అనేక లోప లోపభూయిష్టమైనటువంటి విధానాలను ప్రవేశపెడుతున్నారని, ముఖ్యంగా అసెస్మెంట్ రిజిస్టర్లు, విద్యార్థుల సామర్థ్యానికి మించినటువంటి పరీక్షల విధానం మరియు ఉపాధ్యాయులపై పెడుతున్న బోధనేతర పనుల ఒత్తిడిని వారు తీవ్రంగా ఖండించారు. పాఠశాలల్లో మాతృభాష మాధ్యమం అమలు, కొత్త పాఠ్య పుస్తకాలు మరియు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ద్వారా ప్రశ్న పత్రాల తయారీ వంటి అంశాలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని వారు హెచ్చరించారు. ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా దశలవారీ ఉద్యమానికి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా జనవరి నెల చివరిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి మొదటి వారంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర భారీ ధర్నాలు చేపడతారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి రాజధానిని ముట్టడిస్తామని వారు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఈ ఉద్యమంలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ కుటుంబాలతో సహా పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన సెగను తెలియజేయాలనైతే వారు కోరారు. అరాకొర చెల్లింపులు మానేసి ఉద్యోగ వర్గానికి రావాల్సిన ప్రతి పైసాను సకాలంలో చెల్లించే వరకు ఈ పోరాటం ఆగదు అని శపథం చేశారు వారు.